హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది. ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 years లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే. గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? గోచారంలో మనకు చూసుకుంటే ఇప్పుడు మీనరాశిలో రాహు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, రవి, బుధులు, కుంభరాశిలో శని భగవానుడు, వక్రిస్తున్న శని భగవానుడు. గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జన్మజాతకం అంటే వాళ్ళ పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళ వింశోద దశ ఎలా ఉంటుంది. సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి. గోచార ఫలితాలు అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగ్గా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది వాళ్ళ పేరుతో ఉండే లక్షణాల వల్ల, వాళ్ళ పేర్లు ఉండే ఆ పేరుతో పిలువబడే రాశి ఫలితాల వల్ల, ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందుతారండి, మేషరాశి కింద, వృషభ రాశి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం. అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు, వింతోద దశల ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి, జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా టైమ్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి. సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అంటే అనుకూలత, ప్రతికూలత అనేవి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో, మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి. అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు తీసుకున్నామంటే ప్రతి మాసము శుక్రుడు, కుజుడు, తర్వాత రవి, బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు. సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద, కాస్త వ్యాపారాల మీద, వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా, ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే ఈ గోచర ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాల్ని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి. ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది. సో మాకు ఈ రాశి ఈ మాసం బాలేదు కదా, అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలీదు. ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జన్మ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి. గోచార ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి. కాకపోతే ఆ ఒక్క ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా. వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి. అలా పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి. ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఫలితాలు ఏంటంటే మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా మారి ఉన్నాయి. సో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా మనం ఇక పెద్దగా ఏం సాధించేది ఉండదండి. ఎందుకంటే కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక గ్రహం ఉన్నా మనకి అనుకూలంగా కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఎదుర్కొనే సమస్య ఏమి ఉందంటే భార్యాభర్తల మధ్య ఇబ్బంది, విభేదాలు వచ్చే అవకాశము, తర్వాత వాళ్ళకే ఒక రకమైన అసహనం గురే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసంలో వీళ్ళకి మిథున రాశిలో ఉన్న కుజుడు, ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడు ఏంటంటే కుటుంబంలో ఏదో ఒక అశాంతి, అసహనం, ప్రశాంతత లేకపోవడం, వీళ్ళు ఏ పని చేసినా అది మాకు అనుకూలంగా లేదు అని అనిపించడం, చేసిన దానికి సాటిస్ఫాక్షన్ రాకపోవడం, మీరు చేసింది కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా మనకి సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అది ద్వితీయంలో కుజుడు ఉండడం వల్ల మీకు ఉండే ఇబ్బందులు. అయితే ఎప్పుడైతే అక్టోబర్ 20 నుంచి కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు, అప్పటి నుంచి మీకు కాస్తంత అనుకూలత కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవాల్సింది, పాటించవలసింది ఏంటంటే కుటుంబంలో ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కువ వాదన పెట్టుకోకుండా, కాస్త మూర్ఖంగా మాట్లాడకుండా మనం ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి ఈ మాసం కొంచెం ఇలాగే ఉంటుంది నాకు అనుకొని వదిలేసి ముందుకు వెళ్ళడం వల్ల మీకు అన్నీ అనుకూలంగా మారుతాయి. లేకపోతే ఏంటంటే ఏదో ఒక సమస్య ఇంట్లో ఏదో ఒక పోరు పెట్టుకుని బయటికి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా మనకి అన్నీ అనుకూలంగా జరగవు. ఏదో ఒక భార్యాభర్తల మధ్యనైనా గొడవలు రావచ్చు, లేకపోతే తల్లిదండ్రులతో ఏదన్నా వాళ్ళు ఏదో చెప్పింది మీకు నచ్చకపోవచ్చు.
ఇది కుటుంబ సమస్య అనేది ఏంటంటే కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారు వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈ విధంగా వస్తారు. సో దాంట్లో తల్లిదండ్రులు రావచ్చు, అత్తగారు మామగారు రావచ్చు, భార్య రావచ్చు, పిల్లలు రావచ్చు. ఇలాగే కుటుంబంతో ఏదో ఒకటి అన్నదమ్ములు రావచ్చు. ఎవరైనా సరే కుటుంబం నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మౌనంగా ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉత్తమమైన ఫలితాలు. లేకపోతే ఈ రెండు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. తర్వాత ధనం ఎలా వచ్చినా అలా ఖర్చు అవుతుంటుంది. సో ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఒక బాధ అయితే మీకు మనసులో ఉంటుంటుంది వృషభ రాశి వాళ్ళందరికీ. ఎందుకంటే వృషభ రాశిలోని గురువు, ద్వితీయంలో కుజుడు. సో ఎప్పుడైతే గురువు వృషభ రాశిలో ఉండడం వల్ల ఏంటంటే స్తంభించినట్టుగా ఏ పనైనా చేయాలంటే అన్నీ అనుకూలంగా అనిపిస్తే కానీ అనుకూలంగా మనకేం కనిపించదు. చూడ్డానికి అన్నీ అనుకూలంగా మీకేం బాగానే ఉందిగా అని అనుకుంటారు ఎవరైనా చూస్తే. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మన మనసుకు మాత్రం ఇది అనుకూలంగా అనిపించట్లేదు, ఎందుకు డబ్బు నిలబడట్లేదు, డబ్బు ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు. వాళ్ళకి ఈ మాసంలో కొంచెం అంతా మెరుగైన ఫలితాలు ఈ మాసంలో ఉంది. ఆర్థిక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఆర్థికంగా కాస్త స్థిరపడే అవకాశం ఈ మాసంలో ఉంది. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 9వ తారీఖు నుంచి గురువు వక్రిస్తున్నాడు. ఎప్పుడైతే గురువు వక్రిస్తున్నాడో అక్కడి నుంచి గురువు అక్కడి నుంచి స్థానం మారుతుందో అక్కడి నుంచి మీకు కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ద్వితీయంలో ఉన్న కుజుడు 20 నుంచి 21కి కర్కాటక రాశికి వెళ్తున్నాడు. అలా వెళ్ళినప్పుడు మీకు ఇంకొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో ఇక్కడ ధనం ఆగుతుంది, కాస్త ధనం అంటే చేతిలో ఎక్కువ ఖర్చు అవ్వకుండా ధనం అనేది నిలబడుతుంది. కాస్తంత మీకు ఊపిరి పీల్చుకున్నంత ఓపిక వస్తుంది. ఎందుకు అంటే అసహనం, అశాంతి, ఇంట్లో ఏదో ఒక టెన్షను, మనలో మనకు టెన్షను, ఇవన్నీ పోయి ప్రశాంతమైన వాతావరణానికి మారే అవకాశం అక్టోబర్ 20 తారీఖు నుంచి ఉంది. అయితే ఈ అక్టోబర్ 20 వరకు ఏం చేయాలంటే కాస్తంత మౌనాన్ని పాటించడము. ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తుంది అంటే అక్కడి నుంచి సరే మళ్ళీ మాట్లాడతా అని చెప్పి లేచి వెళ్ళడము, అది ఆపడము అనేది చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది. సో అన్ని రంగాల వాళ్ళకి సామాన్య ఫలితాలే ఉన్నాయి. ఈ వృషభ రాశి వాళ్ళకి అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది కాస్త తొలగి కొంత ఆర్థికంగా కనిపించినప్పటికీ, లాభంలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అన్నీ కూడా అనుకూలంగానే ఉంది. అంత ప్రతికూలంగా కనిపించట్లేదు, అలాగనే అంత లాభంలో కూడా కనిపించట్లేదు. సామాన్య ఫలితాలే కనిపిస్తున్నాయి. విద్యారంగంలో వాళ్ళకి, విద్యార్థులకి కాస్తంత బాగుంది, మెరుగైన ఫలితాలు ఉన్నాయి. వాళ్ళకి కొంచెం పట్టుదల, కృషి, చదవాలనే ఒక పట్టుదల ఎక్కువగా వచ్చి చదవాలనుకుంటారు. సో అంటే పక్క వాళ్ళతో కంటే మేము బాగా చదవాలి అనే ఒక పోటీ తత్వము వాళ్ళకి ఏర్పడి వాళ్ళందరూ వాళ్ళే చదవాలని ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా వీళ్ళు విద్యార్థులు మాత్రం చాలా అనుకూలంగా ఉంది, మిగతా వాళ్ళకి కాస్త ప్రతికూలంగా ఉంది. కనుక వీళ్ళందరూ పరిహారం పాటించుకోవడం, ఆ పరిహారాన్ని జపం చేయడం, పరిహారం చేసుకోవడం తప్ప రాశి ఫలాలు అనేది మైండ్లో పెద్దగా పెట్టుకోవద్దు. ఈ మాసం అంతా భార్య భర్త మధ్య విభేదాలు వస్తాయి కదా అని లేని విభేదాలు మీరు తెచ్చుకోవద్దు. దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు. వస్తున్నాయి అన్నది గోచార ఫలితాల్లో. మీ జన్మజాతకంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి బాగుంది అనుకుంటే మీ గ్రహస్థితిలో మార్పులు అనేవి మీ వంశోదయ దశ అనేది బాగుంటే ఖచ్చితంగా అనుకూలంగానే అనిపిస్తుంది. ఇది చెప్పినంత మాత్రం ఈ విభేదాలు వస్తాయని మాత్రం ఎప్పుడు ఉండదు. కానీ ఫలితాలు అలా ఉన్నాయి, గ్రహాలు మారినప్పుడు ఫలితాలు అలా ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఈ విధంగా మనం చేయాలి. అయితే ఈ మాసంలో వీళ్ళు పాటించవలసిన పరిహారం, చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఎక్కువ ఏ పని చేయాలన్నా కాస్త ధైర్యం కావాలి, కాస్త మనం చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే అందుకని ఏం చేస్తానంటే లాభస్థానంలో రాహు ఎప్పుడు ఇబ్బంది పెట్టి, ద్వితీయ స్థానంలో కుజుడు, శని భగవానుడు, వీళ్ళందరూ కొంత ఇబ్బందులు గురవుతున్నాం కనుక అందరూ ఏంటంటే దుర్గాదేవి ఆరాధన, దుర్గా అమ్మవారిని ఆరాధించడము, దుర్గే రక్షణ నమః అని మంత్రాన్ని జపం చేయడము. ఎక్కువ మాట్లాడే కోపం గొడవ వస్తుంది అనుకుంటే అక్కడ వెంటనే మనసులో వీళ్ళు కళ్ళు మూసుకొని దుర్గే రక్షణ నమః, దుర్గే రక్షణ నమః అనుకుంటుంటే అక్కడ వాదన గొడవ అనేది ఏర్పడకుండా మీరు ధైర్యంగా సమాధానం చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవస్తారు. సో ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని కంటిన్యూ ఈ మాసం అంతా చేయండి. సో సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివారాధన, శివాభిషేకం చేయించుకోండి. ఇంట్లో బాగా ఇబ్బందులు ఉండి బాగా గొడవలు జరుగుతున్నాయి, చాలా కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం ఇంట్లో రుద్రాభిషేకం ఈ ఆశ్వీజ పౌర్ణమి అంటే ఇప్పుడు మనకు వచ్చే అక్టోబర్ మాసంలో ఆశ్వీజ పౌర్ణమి, ఆశ్వీజ మాసం, దసరా నవరాత్రులు చక్కగా ఇంట్లో పౌర్ణమి రోజు అభిషేకం చేయించండి. అన్నీ బాగుంటాయి, అన్ని విధాల ఫలితాలు బాగుంటాయి వీళ్ళకి.